సో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి టాబ్లెట్స్ మీ గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీ ఓన్‌గా టాబ్లెట్స్ వేసుకోవడానికి లేదు. సో, పర్టిక్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ అంటే మనకి రకరకాల పెయిన్స్ అనేవి ఉంటాయి బాడీలో కాబట్టి, పెయిన్ కిల్లర్స్ అనేవి అసలే వాడొద్దు వితౌట్ యువర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. సో, మనకి ప్రెగ్నెన్సీలో మెయిన్‌గా ఏంటి అంటే బ్యాక్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సింప్టమ్ లైక్ ఎవ్రీవన్ కంప్లెయింట్స్ అనమాట. సో, మెయిన్‌గా దీనికి మనం మన సైడ్ నుండి ఏం చేసుకోవచ్చు అంటే పోస్చరల్ చేంజెస్. అంటే మనం కూర్చునే విధానం ఎలా ఉంది? బ్యాక్ సపోర్ట్ ఉందా లేదా? లైక్ కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చుంటున్నామా? లైక్ పొజిషన్ అంటే పోస్చరల్ చేంజెస్ అనేవి కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలా వరకి బ్యాక్ పెయిన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చనమాట. అండ్ దాంతో పాటు ఇవన్నీ చేసినా గానీ మనకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు అంటే సింపుల్ పెయిన్ కిల్లర్ జెల్ అనేది అప్లై చేసి జెంటిల్ మసాజ్ ఇస్తే యూజువల్‌గా చాలా వరకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకో వన్ ఆఫ్ ద మెయిన్ కామన్ సింప్టమ్స్ ఏంటి అనంటే లైక్ కాళ్ళు లాగడము, జనరలైజ్డ్ వీక్‌నెస్, హెడేక్స్ ఇవన్నీ చాలా కామన్ ప్రెగ్నెన్సీలో. సో, బేసిక్‌గా ఇవన్నీ వస్తున్నాయి అంటే మనకి హైడ్రేషన్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. సో, అట్లాంటి కండిషన్స్‌లో ఏంటి అంటే మనం సింపుల్ వాటర్ అనేది తీసుకుంటే చాలా వరకి చాలా పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఇంక్లూడింగ్ ఈ మజిల్ స్పాజమ్స్, పిక్కలు పట్టేయడము, ఈ హెడేక్స్ ఇవన్నీ చాలా వరకి తగ్గుతాయి. ఇవన్నీ మన సైడ్ నుండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి పెయిన్ గనుక తగ్గనట్లయితే గనక సింపుల్ పారాసెటమాల్ ఈజ్ అ సేఫ్ డ్రగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట. అది కూడా మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని వేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. బికాజ్ డోస్ అవన్నీ వాళ్ళు చెప్తారు కాబట్టి డాక్టర్ అడ్వైస్‌తో తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్.